ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనన్య, ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? కాస్ట్లీ పువ్వు ఇవ్వగానే టెంప్ట్ అయి తీసేసుకుంటాను, తల్లో తోసేసుకుంటాను అని చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టును. నీకు అంత సీన్ లేదు. హలో, కాస్త ఆగుతావా? ఏదో నీకు ఫస్ట్ టైం పరిచయమైనట్లు బిల్లపిస్తావే. ఇన్ని రోజులు నాతో కలిసి తిరిగా కదా అని ఫార్మాలిటీకి ప్రపోజ్ చేశా. నువ్వు ఫార్మాలిటీకి ప్రపోజ్ చేసినా, పని పాట లేక వచ్చి ప్రపోజ్ చేసినా నేను నిన్ను లవ్ ఎందుకు చేస్తాను? నాకేమైనా పిచ్చా? ఇదిగో, ఇందులో బిస్కెట్స్ ఉన్నాయి. ఇది నువ్వు కొన్నదే, నేను తింటున్నాను. నేను తిన్నంత మాత్రాన ఇదంతా లవ్వేనా? అంటే ఇన్ని రోజులు నాతో బోలెడు డబ్బులు ఖర్చు పెట్టించింది, సినిమాలు, పబ్బులు, పార్టీలు ఎంజాయ్ చేసిందంతా అంతా బిస్కెటేనా? నువ్వు బిస్కెట్లు అనుకో, చాక్లెట్స్ అనుకో, ఇదే నీ కథకి క్లైమాక్స్. ఓకేనా? రే, ఏంట్రా చేపట్టుకున్నావు? జీవితాంతం నీ చెయ్యి పట్టుకోలేనే కదా నీతో ఉన్నాను. నువ్వు చెప్పినట్టు ఆడాను. డబ్బు, చదువు దేని నీకోసమే కదా లెక్క చేయలేదు. అలాంటిది ఇప్పుడు నాకు హ్యాండ్ ఇస్తావా? అనన్య, ప్లీజ్ అనన్య, నాకు అన్యాయం చేయకు. నీ హ్యాండ్ని నేను వదలలేను. ప్లీజ్ అనన్య. నేను వదిలించుకుంటాను.
అనన్య, నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా మర్చిపోలేదు. నీ చెప్పు నంబర్ 6, అది కూడా గుర్తుంది. విశాల్, ఏంట్రా ఫ్రీజ్ అయ్యి అలా చూస్తున్నావు? నథింగ్ రా. చూడ్డానికి మరీ పిచ్చిదానిలా ఏం అనిపించట్లేదే. అయ్యో, అట్టా అంటావేంది డాక్టర్ బాబు? సత్య ప్రమాణకంగా మా అమ్మకి పిచ్చే. ఇది ఎదుటోడికి పిచ్చి పట్టిస్తుంది కానీ దీనికి పిచ్చి పట్టడం ఏంటి? ఇంపాసిబుల్. బాబు విశాల్, తనకి 100% పిచ్చుంది. ఇంతకు మునిపే ఆ ఫ్లవర్ వాజ్తో మమ్మల్ని చంపుతానని వెంటపడింది. మొన్న ఆ పిచ్చితోనే కార్ నడుపుతూ వెళ్లి దర్శన్ శరణ్యాలను యాక్సిడెంట్ చేయబోయింది. ఇదిగో వాళ్ళకి జరగాల్సిన యాక్సిడెంట్ రోహిత్కి జరిగింది. ఓకే అండి, నేను పర్సనల్గా తనను ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఓకేరా. అత్తయ్య గారు, అనన్య వదిన్ని విషయాలు ఎగ్జామిన్ చేయాలంట, తీసుకెళ్ళండి. రే, అదే రారు. పదమ్మే. ఏందమ్మి భయపడతా ఉండవు? ఎల్లేది గుడికి కాదులే, పద. అట్ట అనకూడదమ్మే, పద. ఏందమ్మే, అభి దేకో పర్ఫార్మెన్స్ అని ఏదో డైలాగ్ చెప్పుండో, ఇప్పుడేందే ఎట్ట ముంటికేస్తుండా? పదమ్మే. ఈ డాక్టర్ని చూస్తుంటే ఎందుకో దీనికి లేని పిచ్చిని అందరి ముందు బయట పెట్టేసేలా ఉన్నాడే. డాక్టర్ గారు, ఇదిగోండి మా అమ్మి, మాట్లాడండి. మీరు వెళ్ళండి. అదేంది డాక్టర్ బాబు, మా అమ్మకి కేర్ టేకింగ్ చేసేది నేనే, ఎప్పుడు పక్కనే ఉండాలా. నేను డాక్టర్ని. మీరు ఇక్కడ ఉన్నారంటే పేషెంట్ సైకలాజికల్ బిహేవియర్ మారిపోయే అవకాశం ఉంది. అది కాదు డాక్టర్ బాబు. ప్లీజ్. అమ్మి, పెదమా నువ్వు ఉండు పెదమా. డాక్టర్ చెప్తుండాడు కదా, నువ్వు ఈడనే ఉండమ్మే. పెదమా